మన బాధలంతా ఏంది? ఓకే, నా కష్టాలు ఉన్నాయి, వాళ్ళు బాగున్నారుగా, వీళ్ళు బాగున్నారుగా అంటే నేను చెప్తున్నా, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, వాళ్ళు వేరు, నువ్వు వేరు. నువ్వు 100 సార్లు అనేది గుర్తుపెట్టుకొని వాళ్ళను చూసి వీళ్ళను చూసి ఏదో సామెత చెప్పినట్లుగా మీరు చేయొద్దు. వాళ్ళ జీవితం వేరు, నీ జీవితం వేరు. వాళ్ళు విశాల మార్గం గుండా వెళుతున్నారు, వాళ్ళ ముగింపు నాశనకరంగా ఉంది. నువ్వు ఇరుకు మార్గం గుండా వెళుతున్నావు, నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు, చెప్తున్నా వినిక, అవి రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, ఏమండి ఆకలి దప్పులు కావచ్చు, ఏవైనా కావచ్చు, కృంగుబాటు రానివ్వద్దు. వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు కృంగిపోవద్దు. నీ జీవితం యేసు ప్రభు చేతికి అప్పగించావు, ఆయన కావాలని కోరుకుని ఆయన దగ్గరకు వచ్చావు. ఇది మొదలుకొని ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎటు వెళ్ళాలో, నీకు ఎప్పుడు ఏది కావాలో సమస్తం ఆయన చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన నడిపిస్తున్న దారిలో మారు మాట్లాడకుండా ప్రశాంతంగా ముందుకు సాగిపోతావంటమే నువ్వు చేయాల్సింది.